మున్సిపల్ కాలనీ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్లో బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. గత 10 రోజులుగా జరిగిన ఈ టోర్నమెంట్లో 9 జట్లు పాల్గొనగా విన్నర్స్గా ఫార్మా కింగ్స్, రన్నర్స్గా చిన్న జగ్గర్స్ గెలుపొందడం జరిగింది. మదర్ హాస్పిటల్ అధినేత ఉషా కిరణ్ సౌజన్యంతో ఈ క్రికెట్ టోర్నమెంట్లో నెగ్గిన విన్నర్స్కి, రన్నర్స్కి ట్రోఫీలు, బహుమతులు ఇచ్చారు. బహుమతి కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, రాజమండ్రి వంటి పెద్ద నగరాల్లో స్టేడియం లేకపోవడం ప్రజల దురదృష్టమని అన్నారు. దాంట్లో కంటిన్యూస్గా మధ్య నుంచి 3-4 బ్యాచ్లు వేరు స్కూల్స్లో అందరూ వచ్చి కూడా క్రికెట్ ఆడుతున్నారు. అలాగే ఇక్కడ మరి షటిల్ కానివ్వండి, అలాగే ఇక్కడ వాలీబాల్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఆడుతున్నారు. మరి మన రాజమండ్రిలో స్పోర్ట్స్ని డెవలప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రకంగా మనకి ఈ రకంగా డెవలప్మెంట్కి అలాగే ఈ రకంగా కార్యక్రమాలకు సహాయం చేసినందుకు వారికి